తను ఫెయిల్ అయ్యాడు కాబట్టి తన పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది కాబట్టి ఎక్కడ చూసినా ఏ వర్గాలు ఆనందంగా లేవు కాబట్టి ఈ ప్రభుత్వం అని చెప్పి చేదరించుకుంటుంది కాబట్టి దీనిలో నుంచి ఎలా ప్రజల యొక్క మనసుని మార్చాలి, డైవర్ట్ చేయాలి. ఒకరోజు నొలక మంచం మీద కూర్చుంటాడు, ఈరోజు నొలక మంచం మీద కూర్చున్నాడు. మొన్న ఆటోలో పోయాడు, ఒకరోజు చెప్పులు కుట్టే మా సోదరుడి దగ్గరికి పోతాడు, ఇంకొక రోజు రోడ్డు మీద ఒక పంట పొలాన్ని తీసేసి పంట పొలం మధ్యలో మంచాలు వేసుకుని కూర్చుంటాడు. అంటే అసలు చేయాల్సిన పనులు ఏవి చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన రాజ్యాంగ వ్యతిరేకమని పలుమార్లు మేము చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. పిన్నెల్లి సోదరులకున్న బ్రాండ్ ఇమేజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖమైన నాయకుడిగా, ఒక విప్పుగా పనిచేసినటువంటి పిన్నెల్లి గారిని రాజకీయంగా ఎదుర్కోలేని ఈ దుష్ట సాంప్రదాయం, ఈ దుష్ట శక్తులు వాళ్ళ హయాంలో వాళ్ళ పార్టీలోని ఇద్దరు వర్గాలు వాళ్ళు ఆధిపత్యం కోసం చంపుకుని పల్నాడులో జరిగిన ఆ 2 జంట హత్యల కేసులో ఏం జరిగింది? 2 వర్గాల వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదా? 2 వర్గాలు తెలుగుదేశం పార్టీలో తన్నుకొని ఒక వర్గం వాళ్ళు చనిపోతే ఆ కేసుని పిన్నెల్లి సోదరుల మీద బనాయించారంటే వీళ్ళని ఏమని చెప్పాలి? దీనికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుధాకర్ బాబు చెబుతున్న భాష్యాలు కాదు ఇవి. మేము పూర్తిగా ఎవిడెన్స్తో చెబుతున్నాం. మీ ఎస్పీ శ్రీనివాసులనే ఎస్పీ ఆ రోజు జరిగిన హత్యలకి గంటల వ్యవధిలో స్పాట్లోకి వెళ్ళి ఈ హత్యలు ఆధిపత్యం కోసం జరిగినదే అని నిర్ధారించారా లేదా? ఎస్పీ రిపోర్టు ఏమని చెప్పింది? గంటల వ్యవధిలో రిపోర్ట్ ఇచ్చిన నీ ఎస్పీ, నీ హయాంలో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఉన్న ఎస్పీ, నీ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాముడైన ఎస్పీ ఈ హత్యలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2 వర్గాల మధ్యలో జరిగినవి అని చెప్పాడా లేదా? నేను ఇంకొక ఉదాహరణ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. మీ అందరికీ కూడా గుర్తుంది, ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరిని చంపింది ఎవరు? చనిపోయిన వీరయ్య చౌదరిని పరామర్శించడానికి స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళిన 10 రోజులకు షాడో ముఖ్యమంత్రి లోకేష్ గారు వెళ్ళాడు. ఇద్దరు కలిసి హంతకులని ఎవరని పట్టుకున్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళనే పట్టుకున్నారు. ఇది సత్యమా కాదా? ఇది నిజమా కాదా? అంటే పల్నాడులో జరిగిన హత్యలైన 2 గ్రూపుల మధ్యలో ఆధిపత్య పోరు కోసం జరిగిన హత్య లాంటిదే ప్రకాశం జిల్లాలో జరిగితే, అంటే మీ హయాంలో మీ నాయకులు పంచుకొని దోచుకొని తింటున్న డబ్బులను పంచుకున్న దగ్గర గొడవలు వచ్చి చంపుకుంటుంటే ఆ చంపుకున్నటువంటి విశేషాలన్నిటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎలా రుద్దాలి అనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడికి మాకు రాజకీయ వైరుధ్యం ఉంది. చంద్రబాబు నాయుడికి మాకు రాజీ లేని పోరాటం జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలకు, దళితులకు, ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు, అగ్రవర్ణాల్లోని పేదవాళ్లకు వ్యతిరేకైతే ఆయన సిద్ధాంతాలకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సాగింది. ప్రియమిత్రులారా, పాత్రికేయ సోదరులారా, రాష్ట్ర ప్రజలారా, నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ సందర్భంగా, ప్రతి ఒక్కళ్ళం గుండె మీద చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు పథకాలు ఇచ్చేటప్పుడైనా, నష్టపరిహారాలు చెల్లించేటప్పుడైనా, ప్రభుత్వం నుంచి రాజ్యాంగ హక్కులతో ప్రభుత్వం నిధులు ఏదైనా పంపకాలు చేసేటప్పుడు ఎక్కడైనా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వివక్షత చూపించాడా? ఎక్కడైనా రాజకీయ కక్ష సాధింపులు చేశాడా?
ఎక్కడైనా మీ నాయకుల మీద నేను ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అందరినీ గుండె మీద చేసుకొని ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోమని అడుగుతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గపు రాజకీయం ఎక్కడైనా జరిగిందా? మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని ఆనాటి 2019-24 ప్రభుత్వం చేసిందా? లేదు కదా. అలా చేసి ఉండుంటే సాధారణ ఎన్నికల రోజుకి తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్రంలో ఉండేదా అని అడుగుతున్నాం. ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్మాడు కాబట్టి, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని నమ్మి అమలుపరిచాడు కాబట్టి, ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ తనకు ఓటేయకపోయినా తన వాళ్లే అనుకున్నాడు కాబట్టి, ఓట్లతో సంబంధం లేదు, రాజకీయాలు వస్తే ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం, పంపకాల విషయంలో అందరికీ సమానమైన న్యాయం చేయాలనుకున్నాడు. ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా చూశాడు కాబట్టే 4,56,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాడు. తన హయాంలో 4,56,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశాడు. భారతదేశ రాజకీయ చరిత్ర కాదు, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అంత ధారాళంగా ప్రజలకు ధనాన్ని పంచిన మొట్టమొదటి మొగాడు రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మేము దాన్ని బ్రేక్ చేస్తాడేమోనని చూసాం. ఆ 4,56,000 రూపాయలని సూపర్ 6తో బ్రేక్ చేస్తాడేమో, ఆ 4,56,000 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేర్లతో నిజంగానే దాడతాడేమో అని చూసాం.